So here this is the problem of collector to base biasing. అదే కదా ఫీడ్బ్యాక్ బయాసింగ్ అని కూడా అన్నాం దీన్ని. సో కలెక్టర్ నుంచి ఒక రెసిస్టెన్స్ వస్తుంది. సో ఏం చూసాం మనం అంతకుముందు? సో రిఫ్లెక్షన్ ఆఫ్ కలెక్టర్ రెసిస్టెన్స్ అండ్ ఎమిటర్ రెసిస్టెన్స్ ఇంటూ ద ఇన్పుట్ చూసాం. సో హియర్ సర్క్యూట్ వేరుగా కనపడుతుంది. ఒక రెసిస్టర్ లేకుండా రెండు రెసిస్టర్స్ మధ్యలో కెపాసిటర్ కనపడుతుంది. కంగారు పడవద్దు. సో వాట్ ఈజ్ హౌ టు సాల్వ్ దిస్ సర్క్యూట్ అంటే, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ డీసీ. సో డీసీ బయాసింగ్ విల్ హ్యావ్ ఓన్లీ డీసీ కాంపనెంట్స్. సో ఏసీ కాంపనెంట్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి అనుకున్నాం. సో హియర్ డ్యూరింగ్ డీసీ కెపాసిటర్ విల్ బి ఓపెన్ సర్క్యూటెడ్. కాబట్టి ఇది ఓపెన్ అయిపోతుంది అండ్ ఇది ఓపెన్ అయిపోతుంది, ఇది ఓపెన్ అయిపోతుంది, ఇది కూడా ఓపెన్ అయిపోతుంది. సో నార్మల్ సర్క్యూట్ వచ్చేస్తుంది మనకి. ఇది ఓపెన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? నో కరెంట్ విల్ ఫ్లో త్రూ దిస్ కెపాసిటర్. సో ఆల్ ద కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ 110 kilo ohm R1 will flow through, R2 will flow through R1 also. So the same current flowing through two resistors will make that means these two are in series. ఈ సిరీస్లో ఉన్నప్పుడు ఈ రెండు ఎడిషన్ ఏమవుతుంది? ఒకే ఒక రెసిస్టర్ అవుతుంది. దాని వాల్యూ అంతా 201 kilo ohm. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 3.3 kilo ohm, ఇక్కడికి వచ్చేటప్పటికి 201 kilo ohm, ఇక్కడ 510 ohms. సో దిస్ ఈజ్ లైక్ ఏ ప్రీవియస్ సర్క్యూట్లో మీరు చూసిన ఫీడ్బ్యాక్ బయాసింగ్లో సర్క్యూట్ లాగానే ఉంది. సో నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఐబీ. సో ఇన్పుట్ సర్క్యూట్ ఈక్వేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి. వాట్ ఈజ్ ఐబీ? ఐబీ ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ విబిఈ బై ఆర్బి ప్లస్ beta times of RC plus RE. బికాస్ వి లర్న్ట్ ఏమని నేర్చుకున్నాం? దీంట్లో అజంప్షన్ ఏంటయ్యా అంటే, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని ఐసీ డాష్, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని ఐసీ డాష్ అనుకుంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు కలెక్టర్లో ఐసీ, దీంట్లో ఐబీ ఫ్లో అవుతుంది అనుకున్నాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. And moreover we assumed that IC dash is equal to IC. IBలో చాలా తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే అజంప్షన్స్ ఏమేమి తీసుకున్నాం మనం? IC dash is equal to IC, IC equal to IE లేదా IE equal to IC అని కూడా అజంప్షన్ తీసుకున్నాం మనం. సో విత్ దీస్ అజంప్షన్స్ we will get VCC minus VBE by RB plus beta times RC plus RE as IB. Now we substitute the values. 18 minus 0.7 కనబడుతుందా? VBE value divided by what is RB? 201 kilo ohm. కిలోలన్నీ మిల్లీ అయిపోతాయి, కిలోలు వదిలేసేయండి. బీటా ఈక్వల్ టు బీటా వాల్యూ is 75 into what is RC? 3.3K and 510 0.51, that is 3.3 plus 0.510. ఈ కిలో అన్నిట్లో కిలో వస్తుంది, అది పైకి వెళ్ళి మిల్లీ అయిపోతుంది. సో మిల్లీ యాంప్స్. నౌ we will calculate this value. 75 into 3.3 plus 0.510 ఎంత అవుతుంది? 3.810. 3.810 into 75 plus 201 and into 17.03. 0.03
349 microamps, సారీ మిల్లీ యాంప్స్. దీన్ని మైక్రోలో మారిస్తే కనుక ఎంత వస్తుంది? 34.9 మైక్రో యాంప్స్. ఇది ఐబీ వాల్యూ. నెక్స్ట్ వన్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ వీసీ. సో హౌ టు ఫైండ్ వీసీ? వీసీ అంటే వోల్టేజ్ ఎట్ ద కలెక్టర్, అంటే కలెక్టర్ నుంచి గ్రౌండ్కున్న వోల్టేజ్. సో వాట్ ఈజ్ వీసీ? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న వోల్టేజ్ వీసీ. సో ఈ వీసీలో ఏమొస్తాయి? వీసీ వోల్టేజ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వీసీఈ ప్లస్ విఈ. ఈ రెండు వోల్టేజెస్ ఉంటాయి. వీసీఈ ప్లస్ విఈ రెండు వోల్టేజెస్ ఉంటాయి. సో టు ఫైండ్ దట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? ఫస్ట్ వీసీఈ క్యాలిక్యులేట్ చేయాలి. వీసీఈ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం రావాలి మనకి? ఐసీ రావాలి. సో ఐసీ వాల్యూ వస్తే కనుక వీ కెన్ ఫైండ్ వీసీఈ. సో ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐసీ? So to find IC, what is IC? IC is equal to beta IB. So what is beta? 75 into 34.9 micro. So pi value ne veste millis lo untadi 0.0349 into 75 anni milliamps untadi. So 2.617 milliamps. This is IC value. So what is VCE? What is VCE? Output loop equation vesamu. What is VCE? VCE is equal to kanpadtunda. VCE is equal to VCC minus IC into RC plus RE. ఇవేమి రిఫ్లెక్ట్ అవ్వవు అనుకున్నాము. సో వాట్ ఈజ్ VCC? 18 మైనస్ 2.617 మిల్లీ కిలో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ 3.3 ప్లస్ 0.510. 18 minus 3.3 2.617 into 3.810. So if you calculate this, 2.617 into 3.810 minus 18. నేనేదో లెక్క కలిసి వస్తుందని చేస్తున్నాను, మీరు కరెక్ట్గా చేయండి. సో వాట్ యూ విల్ గెట్ 8.03 volts. This is VCE. So what he asked? He asked VC. VC అడిగాడంటే what is VC? VC is equal to VCE plus VE. ఇది కదా. సో what you have to find? VE క్యాల్కులేట్ చేయాలి. VE is equal to IE into RE. What is VE? VE is equal to IE into RE. So what is IE into RE? IE is nothing but IC. IC into RE. IC ఎంత వచ్చింది మనకి? ఇందాక 2.617 మిల్లీ వచ్చింది. RE is equal to 0.510 కిలో ఓం రాసుకుంటే కనుక what you will get? 2.617 into 0.51 is equal to 1.33 volts. So what is VC? VC is equal to 8.03, that is VCE, plus 1.33 is equal to 8.03, 9.33
36 volts. And we can do another method. ఇదంతా చేయకుండా ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. వాట్ ఈస్ దట్ మెథడ్? ఈజీ మెథడ్. వీసీ డైరెక్ట్గా కనుక్కోమన్నాడు కాబట్టి చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ ఏముంది? మైనస్ విసిసి ప్లస్ ఐసి ఆర్సి ప్లస్ విసి ఈక్వల్ టు 0 రాసుకోవచ్చా? ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మైనస్ విసిసి ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఐసిఆర్సి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న వోల్టేజ్ వీసీ కదా, అంటే ఈ మూడింటిని కలిపితే 0 వస్తుంది. సో వీ క్యాన్ హ్యావ్ దట్. సో ఇప్పుడు దీంట్లో ఏముంది? వీసీ ఉంది డైరెక్ట్గా. సో వాట్ ఈజ్ వీసీ? వీసీ ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసిఆర్సి. చేసి చూడండి ఎంత వస్తుందో. వాట్ ఈజ్ ఐసి? ఐసి ఈజ్ ఈక్వల్ టు 2.617 into 3.3 minus 80. 2.617 into 3.3 which is equal to 9.36. సేమ్ వచ్చింది. సో ఇదంతా చేసే బదులు ఇది కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ జస్ట్ అనాలిసిస్ అన్నమాట. అదే కదా కనుక్కోమన్నాడు. సో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది విసిసి, ఇది ఐసిఆర్సి, ఇక్కడ డ్రాప్, ఇది విసిఈ, ఇది విఈ. కానీ మన ఏమడిగాడు? ఇది అడిగాడు. సో దీంట్లోంచి ఇది తీసేస్తే ఇదే కదా వచ్చేది. సో వీ డిడ్ దట్. సో డైరెక్ట్ ప్రాబ్లమ్. సో విత్ దిస్ వీ విల్ కంప్లీట్ ద biasing and we go for the stabilization factors in the next topic.